కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్, ద్రావణ గాఢత. ఫిక్స్డ్ వాల్యూమ్ గల సొల్యూషన్లో కరిగి ఉన్న ద్రావిత వాల్యూమ్ లేదా నిర్దిష్ట ఘనపరిమాణం గల ఒక సొల్యూషన్ కలిగి ఉన్న సొల్యూట్ అమౌంట్ని కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటారు. మాస్ పర్సంటేజ్, ద్రవ్యరాశి శాతం, W/W. ద్రావణ ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఎగ్జాంపుల్, 200 గ్రామ్స్ నీటిలో 50 గ్రామ్స్ సాల్ట్ కరిగి ఉన్నది. ఆ ద్రావణం యొక్క ద్రావణ ద్రవ్యరాశి శాతాన్ని కనుక్కోండి. సొల్యూట్ ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు 50 గ్రామ్స్. సాల్వెంట్ ద్రవ్యరాశి వాటర్ ఈజ్ ఈక్వల్ టు 200 గ్రామ్స్. సొల్యూషన్ ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ద్రావిత ద్రవ్యరాశి ప్లస్ ద్రావణ ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 200 దట్ ఈజ్ ఈక్వల్ టు 250 గ్రామ్స్. ద్రావణ ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ ద్రవ్యరాశి బై సొల్యూషన్ ద్రవ్యరాశి ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 బై 250 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 20%. వాల్యూమ్ పర్సంటేజ్, ఘనపరిమాణ శాతం, V/V. ద్రావణ ఘనపరిమాణ శాతం ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. ఎగ్జాంపుల్, 80 ml ద్రావణంలో 20 ml చక్కెర కరిగి ఉన్నది. ఆ ద్రావణపు ఘనపరిమాణ శాతాన్ని కనుక్కోండి. సొల్యూట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 20 ml. సాల్వెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 80 ml. ద్రావణ ఘనపరిమాణం ప్లస్ ద్రావిత ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 80 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ml. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ద్రావిత ఘనపరిమాణం బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 బై 100 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 20%. మాస్ ఆర్ వాల్యూమ్ పర్సంటేజ్, ద్రవ్యరాశి ఆర్ ఘనపరిమాణం శాతం, W/V. ద్రావణ ద్రవ్యరాశి ఆర్ ఘనపరిమాణం శాతం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఎగ్జాంపుల్, 200 ml నీటిలో 20 గ్రామ్స్ ఉప్పు కరిగి ఉన్నది. ఆ ద్రావణపు ద్రవ్యరాశి ఘనపరిమాణం కనుక్కోండి. మాస్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు 20 గ్రామ్స్. వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు 200 ml. మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ఘనపరిమాణం ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 బై 200 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 10%. పార్ట్స్ పర్ మిలియన్ ఆర్ ppm, మిలియన్లో భాగాలు. సొల్యూట్ లేసమాత్ర పరిమాణంలో ఉన్నప్పుడు గాఢతను మిలియన్లో భాగాలుగా చూపించడం అరుదుగా ఉంటుంది. ఒక కాంపోనెంట్ మిలియన్లో భాగాలు ppm ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పార్ట్స్ బై సొల్యూషన్లో అన్ని అణుఘటకాల మొత్తం భాగాల సంఖ్య ఇంటూ 10⁶. ఎగ్జాంపుల్, వాటర్ లేదా ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ ఫ్యాక్టర్స్ డెన్సిటీ గ్రామ్స్ పర్ ml ఇన్వర్స్ ఆర్ ppm పరంగా వ్యక్తీకరించబడుతుంది. ప్రాబ్లం, 0.0005 గ్రామ్స్ NaCl ను 100 ml నీటిలో కరిగితే దానిలో మిలియన్ భాగాలను కనుక్కోండి. కాంపోనెంట్ పార్ట్స్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 0.0005 గ్రామ్స్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 100 ml దట్ ఈజ్ ఈక్వల్ టు అణుఘటకపు ద్రవ్యరాశి బై ద్రావణంలో అన్ని అణుఘటకాల ఘనపరిమాణం ఇంటూ 10⁶. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.0005 బై 100 ఇంటూ 10⁶. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ppm. మోల్ ఫ్రాక్షన్, మోల్ భాగం. మోల్ ఫ్రాక్షన్ ఒక మిక్సర్లో ఒక ఫిక్స్డ్ పార్ట్ యొక్క నెంబర్ ఆఫ్ ఆటమ్స్ను ఇచ్చిన మిశ్రమంలోని మొత్తం మోల్ సంఖ్యతో విభజించింది. ఇది ద్రావణి యొక్క కాన్సంట్రేషన్ వ్యక్తీకరించే మార్గం. మోల్ భాగాన్ని Xతో డినోట్ చేయవచ్చు. ద్రావణం A మరియు B భాగాలను కలిగి ఉంటే అప్పుడు మోల్ భాగం సొల్యూట్ యొక్క మోల్ భాగం ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై ద్రావణంలో ఉన్న అన్ని కాంపోనెంట్స్ మొత్తం మోల్ సంఖ్య. XA ఈజ్ ఈక్వల్ టు NA బై NA ప్లస్ NB. సాల్వెంట్ యొక్క మోల్ భాగం ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బై ద్రావణంలో ఉన్న అన్ని అణుఘటకాల మొత్తం మోల్ల సంఖ్య. XB ఈజ్ ఈక్వల్ టు NB బై NA ప్లస్ NB.
ఎగ్జాంపుల్, ఒక ట్యాంక్ 1.0 ఇంటూ 10 క్యూబ్ మోల్ ఆక్సిజన్ మరియు 4.5 ఇంటూ 10 క్యూబ్ మోల్స్ హీలియం మిశ్రమంతో ఛార్జ్ చేయబడుతుంది. మిశ్రమంలో ప్రతి వాయువు యొక్క మోల్ భాగాన్ని లెక్కించండి. ప్రొసీజర్: NO ఈజ్ ఈక్వల్ టు 1.0 ఇంటూ 10 క్యూబ్ మోల్, NH ఈజ్ ఈక్వల్ టు 4.5 ఇంటూ 10 క్యూబ్ మోల్. హీలియం మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు NH బై NO ప్లస్ NH, దట్ ఈజ్ ఈక్వల్ టు 4.5 ఇంటూ 10 క్యూబ్ బై 1.0 ఇంటూ 10 క్యూబ్ ప్లస్ 4.5 ఇంటూ 10 క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4.5 బై 5.5, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.82 మోల్. ఆక్సిజన్ మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు NO బై NO ప్లస్ NH, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.0 ఇంటూ 10 క్యూబ్ బై 1.0 ఇంటూ 10 క్యూబ్ ప్లస్ 4.5 ఇంటూ 10 క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 5.5, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.18. మొలారిటీ: ఇది కాన్సంట్రేషన్ యొక్క విస్తృతంగా ఉపయోగించే యూనిట్లలో ఒకటి మరియు దీనిని క్యాపిటల్ M తో సూచిస్తారు. ఒక లీటర్ సొల్యూషన్లో కరిగి ఉన్న ద్రావితం మోల్ సంఖ్యను మొలారిటీ క్యాపిటల్ M అని నిర్వచిస్తారు. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ మోల్స్ నంబర్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ప్రాబ్లం: KOH యొక్క 0.2 మోల్ ద్రావణంలో 5 లీటర్ ద్రావణంలో 1 మోల్ KOH ఉంటే ద్రావణం యొక్క ఘనపరిమాణం ఎంత? ప్రొసీజర్: మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 0.2 m. KOH ద్రావణంలో మోల్ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 1 మోల్. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ మోల్స్ నంబర్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. 0.2 ఈజ్ ఈక్వల్ టు 1 బై x. x ఈజ్ ఈక్వల్ టు 1 బై 0.2. x ఈజ్ ఈక్వల్ టు 5 లీటర్. దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 5 లీటర్స్. మొలాలిటీ: ఒక కేజీ ద్రావణిలో కరిగి ఉన్న ద్రావితం మోల్ సంఖ్యను ఆ ద్రావణం యొక్క మొలాలిటీగా స్మాల్ m గా నిర్వచిస్తారు. మొలాలిటీ స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ కేజెస్. ప్రాబ్లం: 75 గ్రామ్స్ల బెంజిన్ 2.5 గ్రామ్స్ ఇథనోయిక్ యాసిడ్ మొలారిటీని లెక్కించండి. ప్రొసీజర్: ఇథనోయిక్ యాసిడ్ మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 4 ప్లస్ 16 ఇంటూ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 60 గ్రామ్స్ మోల్ ఇన్వర్స్. ఇథనోయిక్ యాసిడ్ మోల్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 2.5 గ్రామ్స్ బై 60 గ్రామ్స్ మోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 0.0417 mole. Mass of benzene in kgs is equal to 75 grams by 1000 grams is equal to 75 into 10 to the power of minus 3 kgs. Ethanoic acid molality is equal to C2H4O2 moles by benzene in kgs, that is equal to 0.0417 mole into 1000 grams mole inverse by 75 grams, that is equal to 0.556 mole kg inverse. Solubility, ద్రావణీయత. ఒక స్టాండర్డ్ టెంపరేచర్ వద్ద తెలిసిన క్వాంటిటీలో కరిగి ఉండే మెటీరియల్ దాని సాల్యుబిలిటీ అవుతుంది. ఇది అయాన్స్ యొక్క మోలార్ కాన్సంట్రేషన్ యొక్క మాక్సిమం ప్రొడక్షన్ వాటి తగ్గిన శక్తులకు పెంచబడుతుంది. ఇవి కాంపోనెంట్స్ యొక్క డిసోసియేషన్ కారణంగా ఉత్పత్తి అవుతాయి. ఇచ్చిన టెంపరేచర్ వద్ద కరిగే ఉత్పత్తి కాన్స్టెంట్ గా ఉంటుంది. సాల్యుబిలిటీ ప్రొడ్యూస్ యొక్క లెస్ సాల్యుబిలిటీని సూచిస్తుంది మరియు ద్రావణీయత ఉత్పత్తి యొక్క మోర్ సాల్యుబిలిటీని సూచిస్తుంది. సాల్యుబిలిటీ ఆఫ్ ఏ సాలిడ్ ఇన్ లిక్విడ్, ద్రవంలో ఘన పదార్థ ద్రావణీయత. సాలిడ్ సొల్యూషన్ సాల్వెంట్ యొక్క నేచర్ మరియు ద్రావకం మీద ఆధారపడి ఉంటుంది. షుగర్, సాల్ట్ వంటి పదార్థాలు నీటిలో సులభంగా కరిగిపోతాయి. నాఫ్థలిన్ వంటి పదార్థాలు నీటిలో కరగవు. వివిధ పరిశీలనలు మరియు ప్రయోగాత్మక ఫలితాల నుండి పోలార్ సొల్యూట్స్ మాత్రమే పోలార్ సాల్వెంట్స్లో కరిగిపోతాయి. నాన్ పోలార్ సొల్యూట్స్ నాన్ పోలార్ సాల్వెంట్స్ను మాత్రమే కరిగించుకుంటాయి. అందువల్ల ద్రావకం యొక్క స్వభావాన్ని ద్రావణీయత ప్రభావితం చేసే ప్రముఖ కారకాల్లో ఒకటి.
సాధారణంగా ద్రావితం, ద్రావణి రెండింటి రసాయన అన్యోన్య చర్యలు సమానంగా ఉంటే ద్రావితం ద్రావణిలో కరుగుతుంది. ద్రావణంలోని ద్రావిత కణాలు ఒకదానితో మరొకటి కొలాయిడ్ అయ్యి ద్రావణంలో నుంచి బయటపడటం, వేరుపడటం కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియనే క్రిస్టలైజేషన్ అంటారు. ఈ రెండు ప్రాసెస్ల మధ్య డైగతిక ఈక్విలిబ్రియం స్టేట్ ఏర్పడుతుంది మరియు ఈ సమయంలో ద్రావణంలోకి ప్రవేశించే ద్రావణ అణువుల సంఖ్య ద్రావణాన్ని వదిలివేసే పార్టికల్స్ నెంబర్కు సమానంగా మారుతుంది. ఫలితంగా సొల్యూషన్ సాల్వెంట్ యొక్క కాన్సంట్రేషన్ ఇచ్చిన టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద స్థిరంగా ఉంటుంది. ఇచ్చిన ఉష్ణోగ్రత మరియు ద్రావణంలో ఎక్కువ ద్రావితాన్ని కరగని ద్రావణంను సాచ్యురేటెడ్ సొల్యూషన్ అని అంటారు. ఎందుకంటే ద్రావణం మ్యాక్సిమం క్వాంటిటీలో ద్రావణాన్ని కలిగి ఉంటుంది. అటువంటి ద్రావణంలో ద్రావకం యొక్క కాన్సంట్రేషన్ ఆ టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద దాని సాల్యుబిలిటీ అంటారు. ఒక ద్రావణంలో ఎక్కువ సొల్యూట్ కరిగించుకోగలిగే ద్రావణాన్ని అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఇన్ ఏ లిక్విడ్. ద్రవంలో వాయువు ద్రావణీయత. ద్రవంలో వాయువు కరిగే సామర్థ్యం ఉష్ణోగ్రత మరియు పీడనంతో పాటు ద్రావణి మరియు ద్రావితం యొక్క స్వభావం ద్వారా బాగా ప్రభావితమవుతుంది. నీటిలో తేలికగా కరిగే అనేక వాయువులున్నాయి. నార్మల్ కండిషన్స్లో నీటిలో కరగని వాయువులు ఉన్నాయి. ఆక్సిజన్ కొద్ది క్వాంటిటీలోనే నీటిలో కరుగుతుంది. అయితే HCl లేదా అమ్మోనియా నీటిలో కరిగిపోతుంది. ప్రెజర్ పెరుగుదలతో వాయువుల సాల్యుబిలిటీ పెరుగుతుంది. పీడనం P, టెంపరేచర్ T వద్ద ఈ ద్రావణం మరియు వాయు వ్యవస్థలు రెండు గతిజ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుంది. ఈ పరిస్థితులలో వాయు అణువులు ద్రావణం ప్రావస్థలోకి ప్రవేశించే రేటు, ప్రావస్థను వదిలివెళ్లే రేటు సమానంగా ఉంటాయి. వాయువును కంప్రెషన్ ప్రాసెస్కు గురిచేసి తక్కువ వాల్యూమ్కి తెచ్చి ద్రావణం ప్రావస్థ మీద ప్రెజర్ పెంచాలి. దీని కారణంగా వాయు ప్రావస్థలోని వాయు అణువుల సంఖ్యను పెంచుతుంది. అదేవిధంగా ప్రవేశించే రేటు పెరుగుతుంది మరియు కొత్త సమతాస్థితి చేరే వరకు వాయువు కరిగే పరిమాణం పెరుగుతుంది. అందువల్ల వాయువు సాల్యుబిలిటీ కూడా పెరుగుతుంది. వాయువు ద్రావణీయతపై పీడన ప్రభావం, కరిగిన వాయువు గాఢత ద్రావణంపై వాయువు పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఎ గ్యాస్. వాయు ద్రావణీయతపై పీడన ప్రభావం. లిక్విడ్స్ మరియు సాలిడ్స్ ప్రెజర్లో మార్పులతో కరిగే మార్పును ప్రదర్శించవు. ప్రెజర్ పెరుగుదలతో వాయువులు సాల్యుబిలిటీలో గణనీయమైన పెరుగుదలను చూపుతాయి. వాయువు యొక్క సాచ్యురేటెడ్ డైల్యూట్ సొల్యూషన్ పైన వాయువుతో పిస్టన్ ట్యాంక్ ఉందని అనుకుందాం. సమతుల్యత వద్ద ఇచ్చిన పీడనం వద్ద అదే సంఖ్యలో వాయు అణువులు ప్రవేశిస్తాయి మరియు యూనిట్ టైంకి ద్రావణాన్ని వదిలివేస్తాయి. పిస్టన్ను క్రిందికి పుష్ చేస్తే ఈ ఈక్విలిబ్రియం చెదిరిపోతుంది. సజల ద్రావణం పైన గ్యాస్ వాల్యూమ్ తగ్గుతుంది, కానీ గ్యాస్ ప్రెజర్ పెరుగుతుంది. వాయు కణాలు ద్రావణం యొక్క ఔటర్ సర్ఫేస్ ని కొలాయిడ్ అయ్యి ద్రావణంలోకి ప్రవేశించే రేటు కూడా పెరుగుతుంది. వ్యవస్థ సమతుల్యతను తిరిగి స్థాపించే వరకు ఈ భంగం తగ్గించడానికి ఇప్పుడు ఎక్కువ వాయువు కరిగిపోతుంది. హెన్రీస్ లా, హెన్రీ నియమం. కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద సొల్యూషన్లో వాయువు కాన్సంట్రేషన్ ద్రవం లేదా ద్రావణం ఉపరితలంపై ఉన్న వాయువు పార్షియల్ ప్రెజర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ద్రావణంలోని వాయువు మోల్ భాగం X ద్రావణంపై ఉన్న వాయువు పాక్షిక పీడనం Pకి అనులోమానుపాతంలో ఉంటుంది. P = kHx. ఇక్కడ kH అనేది హెన్రీస్ లా కాన్స్టెంట్. kH యొక్క యూనిట్స్ మోల్ లీటర్ ఇన్వర్స్ బై ATM. ద్రావణీయత మోల్ భిన్నంలో మరియు వాయువుల పీడనం మధ్య సంబంధాన్ని చూపించే గ్రాఫ్. అప్లికేషన్స్ ఆఫ్ హెన్రీస్ లా. హెన్రీ నియమం యొక్క అనువర్తనాలు. సోడా వాటర్ మరియు బెవరేజెస్లో CO2 యొక్క ద్రావణీయతను పెంచడానికి సీసాలను హై ప్రెజర్తో మూసివేయబడుతుంది. బ్లడ్లో అధిక గాఢత కలిగిన నైట్రోజన్ యొక్క పాయిజనస్ ఎఫెక్ట్ను నివారించడానికి స్కూబా డ్రైవర్స్ ఉపయోగించే ట్యాంకులను హీలియంతో కరిగించిన గాలితో నింపుతారు. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఉష్ణోగ్రత ప్రభావం. ఉష్ణోగ్రత పెరుగుదలతో ద్రవాలలో వాయువు కరిగే సామర్థ్యం తగ్గుతుంది. కరిగించేటప్పుడు వాయు అణువులు లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. అందువల్ల మెల్టింగ్ ప్రాసెస్ని సంపీడ్యత ప్రక్రియ అని చెప్పవచ్చు.
ఈ ప్రక్రియలో ఉష్ణం వెలువడుతుంది. ఒక వ్యవస్థ సమతుల్యత చెదిరినప్పుడు వ్యవస్థ సమతుల్యతలో మార్పుకు కారణమైన ప్రభావాన్ని ఎదుర్కొనే విధంగా వ్యవస్థ తనను తాను తిరిగి సరిచేసుకుంటుందని లీ చాట్లియర్ ప్రిన్సిపల్ పాటిస్తుంది. లీ చాట్లియర్ ప్రిన్సిపల్ దాదాపు సంతృప్త స్థితిని చేరుకున్న శాచురేటెడ్ సొల్యూషన్లో ద్రావితం కరిగే ప్రక్రియ ఉష్ణగ్రాహక రియాక్షన్ అయినట్లయితే ఉష్ణోగ్రత పెరగడంతో పాటు సాల్యుబిలిటీ కూడా పెరుగుతుంది. ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఉష్ణమోచక చర్య అయినట్లయితే ఉష్ణోగ్రత పెరిగి ద్రావణీయత డిక్రీజ్ అవుతుంది.